తెలంగాణలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సీఎంఓ సెక్రటరీగా సేవలందించారు. కానీ రాష్ట్రంలో సర్కార్ మారడంతో ఆమెను పక్కన పెట్టేశారు. దాదాపు 8 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా సైడ్ చేశారు. కానీ ఇటీవల ఆమెకు ఊహించని పోస్టింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్నాళ్ళు ఆ ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ దక్కకపోవడం వెనుక కారణం ఏంటి? కావాలని ఆమెను పక్కన పెట్టారా, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా? తెలంగాణలో స్మితా సబర్వాల్ పేరు తెలియని వారుండరు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అందుకే గతంలో సీఎం కేసీఆర్ పట్టుబట్టి మరీ ఆమెను సీఎంఓకు బదిలీ చేయించుకున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సర్కార్ తీసుకున్న అనేక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టులను పర్యవేక్షణ చేశారు. అయితే పాలనపై మంచి పట్టు ఉండడంతో స్మితా సబర్వాల్ కు కేసీఆర్ కూడా మంచి ప్రాధాన్యత కల్పించారు. ఒకానొక సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు స్మితా సబర్వాల్ హెలికాప్టర్లో వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే రాష్ట్రంలో సర్కార్ మారడంతో స్మితా సబర్వాల్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ముఖ్యమంత్రిని కలిసేందుకు స్మితా సబర్వాల్ వెళ్లలేదు. దాంతో స్మితా తీరుపై చర్చోపచర్చలు జరిగాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కొద్ది రోజుల తరువాత ఆమె మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఆ తరువాత స్మితా సబర్వాల్ కు ఏం పోస్టింగ్ ఇవ్వబోతున్నారనే చర్చ జరిగింది. ఒకానొక సమయంలో సీఎంఓలకి స్మితాను తీసుకుంటున్నారనే చర్చ జరిగింది. కానీ స్మితాకు పోస్టింగ్ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ పక్కన పెట్టేసింది. కొద్ది రోజుల విరామం తర్వాత ఆమెకు ఫైనాన్స్ సెక్రటరీగా గ్రూప్ 1 స్థాయి పోస్టింగ్ ను కేటాయించారు. ఆమెకు ఇచ్చిన పోస్టింగ్ ఇవ్వగానే స్మితాను పక్కన పెట్టేశారనే మరో చర్చ సైతం జరిగింది. కానీ ఇటీవల ఆమెను సీఎం రేవంత్ రెడ్డి ఊహించని పోస్టింగ్ ఇచ్చి సర్ప్రైజ్ కు గురి చేశారు. ఇటీవల తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి ఐఏఎస్ అధికారుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ లాంటి అధికారులు ఉన్నారు. కానీ కీలక శాఖల్లో సీనియర్ అధికారులు లేకుండా పోయారట. ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ కు కీలకమైన పోస్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా స్మితా సబర్వాల్ కు టూరిజం సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. ఆమెకు టూరిజం శాఖ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర పర్యటనకు మంచి గుర్తింపు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వెళ్లిన జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలికి కూడా టూరిజం శాఖ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. అయితే 2 రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 2 మహిళా అధికారులు ఒకే శాఖలో పోస్టింగ్ దక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.